అన్నదాతలారా మీ పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయా? కోతులు పంటను దక్కనివ్వడం లేదా? జింకలు మొత్తం పంటను తినేస్తున్నాయా? వన్యప్రాణుల వల్ల పంట నష్టపోయి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ తెచ్చింది. వన్యప్రాణుల వల్ల జరిగే పంట నష్టానికి వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారం చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు వన్యప్రాణుల వల్ల పంట నష్టం జరిగితే బీమా పరిధిలోకి వచ్చేది కాదు. కానీ రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి మోదీ ప్రభుత్వం బీమా నిబంధనల్ని సవరించింది. తెలంగాణ సహా దేశంలో వివిధ రాష్ట్రాల్లో అడవి పందులు, కోతులు, జింకలు, ఏనుగులు తదితర వన్యప్రాణుల వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ వన్యప్రాణుల బెడద తట్టుకోలేక రైతులు కొన్ని రకాల పంటలు వేయడమే మానేశారు. అన్నదాతలు ఇలా పంటలు వేయడం మానేయడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణుల వల్ల జరిగే నష్టానికి కూడా బీమా వచ్చేలా నిబంధనలు సడలించాలని నిర్ణయించింది. పంటలకు ఏ వన్యప్రాణుల వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లుతుందో ఆ జాబితాను రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం వాటికి బీమా ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఈ బీమా పరిహారం రావాలంటే రైతులు ఏం చేయాలి అంటే ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. వన్యప్రాణుల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు ఆ విషయాన్ని రైతులు పంట బీమా యాప్ సాయంతో 72 గంటల్లోపు తెలియజేయాలి. పంట ఏ మేరకు ఎంత నష్టం జరిగిందనే ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వరి పండించే రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెచ్చింది. ఇప్పటి వరకు భారీ వర్షాల వల్ల వరి పంట నీట మునిగితే బీమా కింద పంట నష్టం వచ్చేది కాదు. ఎందుకంటే నీట మునిగిన వరి పంట నష్టాన్ని అంచనా వేయడం కష్టసాధ్యం. కాబట్టి 2018లో ఈ తరహా నష్టాన్ని పంట బీమా స్థానిక ఉత్పాతాల విభాగం నుంచి తొలగించారు. అయితే వరి పండించే రైతులు నష్టాలను దృష్టిలో పెట్టుకొని వివిధ నిపుణుల కమిటీ సిఫార్సులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిగణలోకి తీసుకొని పాత నిబంధనల్ని సవరించారు. ఇక నుంచి భారీ వర్షాలు, వరదల్లో మునిగిపోయిన వరి పంటలకు కూడా పరిహారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అమలు చేస్తున్నట్లు ఎక్కడా లేదు. ఈ వచ్చే వానాకాలం సీజన్ నుంచి అయినా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంతో పాటు వన్యప్రాణుల వల్ల జరిగే నష్టానికి కూడా రైతులకు పరిహారం వస్తుంది.